వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జనరల్ గా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీతో మాట్లాడితే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా హైగా ఉంటుంది. చాలా పాజిటివ్ గా చెప్తారు. 2 minutes లోనే మైండ్ సెట్ మార్చేస్తారు. కాబట్టి చాలా మందికి ఇవాళ రేపు కూడా చాలా టాలెంట్ ఉంటుంది, కంపారిజన్ ఎక్కువైపోయి కాన్ఫిడెన్స్ తక్కువైపోతుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ, ఇంట్లో వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, అట్లా మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కొంతమందికి స్వతహాగానే మానసికంగా చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటుంది గురుగారు. అంటే స్ట్రైట్ గా మాట్లాడేస్తూ ఉంటారు, మనసులో ఏదో దాచుకోకుండా. అలాంటి అప్పుడు కూడా రిలేషన్స్ మిస్ అవుతారు. మానసికంగా కూడా తీసుకుంటారు. చిన్న చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. కొంతమంది చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఫోకస్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటాయి. నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటుంది. నెగిటివ్ ఆలోచన కూడా, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారో, ఇటు వెళ్తేనే ఇది అవుతుందా, గుడికి వెళ్తేనే ఈ పని అవుతుందా, దేవునికి ఒక విషయాన్ని 2 types గా ఆలోచిస్తారు. గుడికి వెళ్తేనే ఈ పని అవుతుంది. ఇప్పుడు తల్లి అంటుంది, గుడికి వెళ్ళు బిడ్డ, ఎగ్జామ్స్ కదా, చక్కగా వెళ్ళేది, భగవంతుడు దండం పెట్టుకున్నా అంటే రాసేది నేను కదా భగవంతుడా అని క్వశ్చన్ మార్క్ ఎక్కిరించేవారు ఉంటారు. ప్రతి విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓవర్ థింకింగ్, చిన్న విషయాన్ని కూడా ఓవర్ థింకింగ్. ఎవరైనా మంచి చెప్పినా మీరు అన్నట్టుగా తీసుకోలేరు. సో అలాంటి మైండ్ సెట్ కొంచెం కష్టమే, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి, రిలేషన్స్ మిస్ అవుతాయి, ఫ్రెండ్షిప్ ఉండదు. వీళ్ళకు మనీ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయే. అవును. అంటే మానసికంగా నన్ను దృఢంగా ఉంచాలి అనేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి దాంట్లో ఒక సముద్రం ముందు మనం నిలబడ్డాం. అలలు ఏ విధంగా వస్తూ ఉంటాయి, రకరకాలుగా అలలు అనేటువంటిది వస్తుంది. అట్టి అలలు అంటే ఆ అలలు ఏ విధంగానైతే వస్తూ ఉంటాయో, మనిషి మనసు కూడా కొందరికి ఆ విధంగా మార్పు అనేటువంటిది వస్తుంది. స్థిమితం ఉండదు అసలు ఒక దాని మీద. కొందరికి భయం కూడా వేస్తుంది. ఏమిటి అనేటువంటిది అర్థం కాదు, ఎందుకు అనేటువంటిది ఆన్సర్ ఉండదు, ఏదో తెలియని భయం, ఎవరితో షేర్ చేసుకోలేరు. సో ఇలాంటి కొన్ని సందర్భాలు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొందరికి ఎక్కువగా కూడా. ఇవాళ రేపు వాస్తవానికి శుక్రుడు, రాహువు ఇవి ఉండకూడని స్థానాలలో ఉన్నా కూడా కొంతమేర క్యాన్సర్ వ్యాధి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ దశ అంతర్దశలలోనే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ లేదా బోన్ రిలేటెడ్ కానీ ఇలాంటివి చాలా, నేనైతే నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే నేను చూసి ఉన్నా. అంటే గ్రహాల చేంజెస్ వల్ల హెల్త్ జాతకంలో ఇదే మనకు రాహువులో శుక్రుడు కానీ, శుక్రునిలో శనిలో శుక్రుడు కానీ కొన్ని దశ అంతర్దశలలో అవి ఉండేటువంటి స్థానాన్ని బట్టి కొంత మనకు ఉండకూడని స్థానాలలో అవి ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రుణ్ణి ఇలాంటి వారు ప్రసన్నం చేసుకోవాలి. అంటే మానసికంగా ఎవరైతే దృఢంగా లేరో, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటువంటి వారు కానీ, వారికి వారే ఒక భయంగా అనుకునేటువంటి వారు కానీ, ఒక స్టేజ్ ఫియర్ అనేటువంటిది ఉండేటువంటి వారు కానీ, లేదా ప్రతిదీ కూడా కొంతమేర మానసికంగా తీసుకునేటువంటి వారు, ఒకటే విషయాన్ని పదే ఆలోచన చేయడం, పదే ఆలోచించి దాని గురించి బాధపడి ఏడ్చే సందర్భాలు. రైట్. ఒక అద్భుతమైనటువంటి విషయం నేను మీకు షేర్ చేసుకోదలుచుకున్నాను. ఇప్పుడు మనకు వెహికల్ బ్రేక్ డౌన్ అంటే ఏంటిది? యాక్సిడెంట్ అంటే లేకపోతే బ్రేక్ డౌన్, లైక్ అంటే ఖరాబ్ అయిపోవడం. తరచూ కూడా వెహికల్
మనకు బ్రేక్ డౌన్ అవుతుంది అంటే రిపేర్ రావడం జరుగుతుంది ప్రతిసారి. మనము ఇక్కడ నుండి ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి. సో ఈ సందర్భంలో అర్జెంటుగా వెళ్ళాలి. అక్కడ మనకు ఒకరు డబ్బులు ఇచ్చేది ఉంది, వాడు ఆ సమయానికి రమ్మని చెప్పాడు. ఈ వెహికల్ ఏమో ఖరాబ్ అయింది. 100 కిలోమీటర్లు ప్రయాణము, కారు. సో మనకు ఎంత లేదన్నా ఒక 2 గంటలు వేసుకుందాం, సుమారుగా 2 గంటల ప్రయాణం. అరగంట గంట వెహికల్ ఖరాబ్ అయిపోయి పంక్చర్ అవ్వడమో, లేదా పెట్రోల్ అయిపోవడమో, లేదా ఏదో ఇంజన్ హీట్ అయిపోవడమా, బ్రేక్ డౌన్ అయింది. ఒక 45 మినిట్స్ లేట్గా పోయినాం. వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఒక మాట అనొచ్చు మనల్ని. మనకే ఎవడో అవార్డు ఇస్తున్నాడు, పలానా టైంలో అవార్డు. మనం బిఫోర్ 1/2 నిమిషాలు ముందే పోయి కూర్చోవాలి అక్కడ. సో అంటే ఆ సందర్భంలో వెహికల్ బ్రేక్ డౌన్ అయితే అర్థమవుతుందని చెప్పి, మెంటల్గా కూడా మనం ఎప్పుడు బ్రేక్ డౌన్ కావద్దు. మెంటల్గా మనం ఎప్పుడు బ్రేక్ డౌన్ అయినా మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో అక్కడికి మనం పోలేం. ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు వెహికల్ బ్రేక్ డౌన్ అయితే లేట్గా వెళ్ళొచ్చు. అవును, వెహికల్ బ్రేక్ డౌన్ అయితే లేట్గా వెళ్ళినాం, లేట్గా వెళ్తున్నాం మన గమ్యానికి. మన మెంటల్గా కూడా మనము తరచూ నెగిటివ్గా ఇటు వెళ్తే ఇది అవుతుందా ఏమో, ఈ జాబ్ వస్తుందో రాదో, ఇప్పటికే 4 జాబులు ట్రై చేసిన, ఇది కూడా డౌటే, కానీ ఏదో మా ఇంట్లో వల్ల ఇబ్బంది కోసం నేను ట్రై చేస్తున్నా. సో యూనివర్స్ ఎందుకు ఇస్తుంది నీకు? నువ్వు 100% చెయ్యు. ఇక్కడ బ్రేక్ డౌన్ కాకుండా మీరు చేస్తే సక్సెస్ మీది. మనల్ని మనం బిలీవ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు గడిచిన రోజులను తలుచుకొని బాధపడితే ఏంది, ఎవడో ఒక మాట అన్నాడు, అరే అన్నని ఏమున్నది దాంట్లో, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. సో అక్కడ మాట అన్నాడు అంటే అంతకుముందు ఏదో మంచి అయితే జరిగి ఉంటుంది కదా. ఆ మంచినే మనము జ్ఞాపకం చేసుకుందాం. భార్యాభర్తల గొడవలు అవుతున్నాయి తరచు. సో వివాహం జరిగినప్పటి నుంచి అవుతున్నాయా? నెలకు అయిందా, 2 నెలలకు అయిందా, 3 నెలలకు అయిందా? సో 1 మంత్ అయితే బాగానే ఉన్నారు కదా. ఆ 1 మంత్ బాగున్నారు, ఆ 1 మంత్ విషయాలే గొప్పగా తలుచుకొని బతికితే సరిపోతుంది. సో వారి దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో షాప్ నడవటం లేదు, గిరాకీ రావటం లేదు, అరే ఎందుకు నాకు వారికి గిరాకీ ఎక్కువ అవుతున్నారు, నాకు ఎందుకు తక్కువ అవుతుంది? సో మీరు ఎదుటి వానికి ఎక్కువగా ఇంకా ఎనర్జీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నాకు అవుతుంది, నాకు అవుతుంది. మీరు ఇక్కడ ఫిక్స్ అయిపోండి. ఇక్కడ ఫిక్స్ కాకుండా ఇక్కడ మాత్రమే వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేరు. సో మానసికమైనటువంటి ఆ దృఢ సంకల్పానికి కానీ ఒక గాజు గ్లాసులో పాలను తీసుకోండి. గాజు గ్లాసులో పాలను తీసుకొని ఇలాచీ పౌడర్ అందులో యాడ్ చేయండి. ఇలాచీ పౌడర్ను అందులో యాడ్ చేసి పౌర్ణమి రోజు చంద్రుని దిక్కుగా, చంద్రుడు ఎక్కడ కనబడితే మీ టెర్రస్ పైకి వెళ్తారా, మీ ఇంటి ముందుకు వెళ్తారా, లేదా ఎక్కడైనా ఎవరు ఉండని ప్రదేశానికి వెళ్తారా, ఏదైనా సముద్ర తీరానికి వెళ్తారా, ఇంకా సూపర్ సముద్ర తీరానికి వెళ్తే లైక్ దగ్గర ఇప్పుడు వైజాగ్లో ఉండేటువంటి వారికి సముద్రం దగ్గరే ఉంటుంది అవకాశాన్ని బట్టి కదా. అట్లా ఎట్లా వీలైతే అట్లా చక్కగా గాజు గ్లాసులో పాలను తీసుకొని, పచ్చి పాలు అంటే ఆవు పాలను తీసుకొని అందులో కొంత ఇలాచి పౌడర్ని యాడ్ చేసి ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు అని చేతిలో పట్టుకొని దాన్ని చంద్రుని వైపుగా చూసి అర్ఘ్యం విడిచిపెట్టండి. మీరు అది ఇంటి ముందు చేస్తారా, బంగ్లా మీ ఇంటి పైన చేస్తారా, మీ బాల్కనీలో చేస్తారా, ఎక్కడైనా సముద్ర తీరంలో చేస్తారా, లేదా ఒక పెద్ద టబ్బు పెట్టి అందులో వాటర్ను నింపేసి ఆ నీటిలో వదిలిపెడతారా, లేదా కింద మామూలుగా వదిలిపెడతారా, మీ ఇష్టం. ఇది చేసిన తర్వాత చాలా ఛాలెంజ్ చెప్తున్నా, వితిన్ 21 to 41 days లోపు స్ట్రాంగ్ అయిపోతారా? చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోవడము, అద్భుతమైనటువంటి
వ్యక్తులు పరిచయం అవ్వడం, అద్భుతమైనటువంటి వ్యక్తులు పరిచయం అయ్యి మనకు ఏదైతే కావాలో ఏదో ఒక రకంగా మనకు అది పాజిటివిటీ అనేటువంటిది ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంది. పాజిటివిటీ కనుక తప్పకుండా చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. వండర్ఫుల్ రెమెడీ. ఇవాళ రేపు అన్నిటికీ డిస్టర్బ్ అయిపోతున్నాం, అందరము డిస్టర్బ్ అవుతున్నాం, అందరం చేసుకోవచ్చు హ్యాపీగా. మన మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలంటే మంచి రెమెడీ చెప్పారు గురుగారు. నమస్తే. మహాదేవ.